ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. 2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కళ్యాణి తన అంకిత భావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయన్న మంత్రి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై విద్యార్థులకు వచ్చే ఫలితాలపై దృష్టి పెడతామని చెప్పారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కళ్యాణి వద్ద నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన మంత్రి వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. సార్ని నేను ఈ రోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకోవాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆర్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తించుకో. విద్యాశాఖ మంత్రి స్వయంగా కలిసి సత్కరించడం పట్ల ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి హర్షం వ్యక్తం చేశారు.